మీకు తెలుసా మన చుట్టూ గోస్ట్ పార్టికల్స్ ఉంటాయని? భయపడకండి. మనం మాట్లాడేది న్యూట్రినోస్ గురించి. ప్రతి సెకండ్ ట్రిలియన్స్ ఆఫ్ న్యూట్రినోస్ మన బాడీ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. అంతేకాదు వాల్స్, వాటర్, సన్, ఎర్త్ అన్నిటి నుంచి పాస్ అవుతాయి. అంతటా ఉంటాయి కానీ కనబడవు. అందుకే వీటిని గోస్ట్ పార్టికల్స్ అంటారు. అయితే చైనా ఈ న్యూట్రినోస్ ని స్టడీ చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ ని బిల్డ్ చేసింది. కానీ అసలు న్యూట్రినో అంటే ఏంటి? న్యూట్రినోస్ కి ఎటువంటి చార్జ్ ఉండదు. వీటికి ఆల్మోస్ట్ జీరో మాస్ ఉంటుంది. ఇవి చాలా వీక్ ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల కూడా ఎటువంటి ఎఫెక్ట్ అవ్వవు. కాబట్టి వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఇంట్రెస్టింగ్లీ ఇవి ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కి ఆసిలేట్ అవుతూ ఉంటాయి. న్యూట్రినోస్ లో 3 టైప్స్ ఉంటాయి: ఎలక్ట్రాన్, మ్యూఆన్ అండ్ టా న్యూట్రినోస్. బట్ అసలు ఈ అబ్జర్వేటరీస్ ద్వారా ఈ న్యూట్రినోస్ ని ఎందుకు స్టడీ చేయాలి మనం? ఫస్ట్లీ యూనివర్స్ ఆరిజిన్ గురించి ఇన్డెప్త్ గా తెలుసుకోవడానికి. సెకండ్, స్టార్స్, సూపర్నోవా అండ్ కాస్మిక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి. అండ్ లాస్ట్లీ స్టాండర్డ్ ఫిజిక్స్ కి బియాండ్ గా ఉన్న క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసుకోవడానికి ఈ న్యూట్రినోస్ ని మనం స్టడీ చేయాలి. సో ఈ జూనోతో పాటు మరికొన్ని అబ్జర్వేటరీస్ ఉన్నది. ఇండియాలో ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ తమిళనాడులో ఉంది, అండ్ యుఎస్ఏ అబ్జర్వేటరీ డ్యూన్, అండ్ అంటార్టికాకు చెందిన ఐస్ క్యూబ్ అబ్జర్వేటరీ, అండ్ చైనాకి ట్రిడెంట్ అబ్జర్వేటరీ. సో ఈ న్యూట్రినోస్ ని స్టడీ చేసే ఈ అబ్జర్వేటరీస్ ద్వారా మనం యూనివర్స్ లో ఉన్న డీపెస్ట్ మిస్టరీస్ ని డీకోడ్ చేయగలం.